దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కృష్ణాష్టమిని విశేషంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి రోజున యువతీ యువకులు పోటీపడి మరీ ఉట్టి కొడతారు. ఉట్టి కొడుతూ పూలను రంగులను చల్లుకుంటూ ఉత్సాహంగా ఈ పండుగను నిర్వహించడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. కృష్ణాష్టమి రోజున ఉట్టి ఎందుకు కొడతారో మనలో చాలా మందికి తెలియదు. దాని వెనుకున్న రహస్యాన్ని అర్చకులు మణికంఠ శర్మ వివరించారు. ఉట్టి కొట్టడము అంటే కృష్ణుల వారికి వెన్న అనేది చాలా ఇష్టమైనటువంటిది. కాబట్టి ఎక్కడైనా కరువు కాటకాలు ఉంటే వాళ్ళు ఎవరైతే ఉట్టి కొట్టడం ఏదైతే కేలాపన చేస్తారో దాంతోపాటు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. పూర్వం కృష్ణవారు ఉన్నప్పుడు ఇటువంటి కరువు కాటకాలు వచ్చినాయి కాబట్టే ఉట్టి కొట్టడం అని వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా పాడి పంట వర్షాలన్నీ కూడా సమృద్ధిగా పడినాయి. దాని యొక్క ఆచారంగానే వస్తున్నది. శ్రీకృష్ణుడు చిన్నతనంలో చిలిపి చేష్టలు అల్లర్లతో ఇతరుల ఇంట్లోకి ప్రవేశించి పాలు పెరుగు వెన్న దొంగలించేవారు. అయితే ఆ రోజుల్లో చిన్ని కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకునేందుకు వారు తమ పాలు పెరుగు వెన్నను ఓ కుండలో దాచిపెట్టి ఉట్టిలో పెట్టేవారు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు తమ స్నేహితులను ఒంగోబెట్టి వారి సహాయంతో వాటిని దొంగలించి తినేవారు. అలా చిన్ని కృష్ణుడి అల్లర్లను గుర్తు చేసుకుంటూ కృష్ణుడి అల్లరిని ఈ తరం వారికి తెలియజేసేలా కృష్ణాష్టమి రోజున ఉట్టి పగలగొట్టడం ఆనవాయితీగా వస్తుంది. కృష్ణాష్టమి రోజున స్వామివారిని విశేషంగా ఆరాధించాలి. సంతానం లేని వారు సంతాన గోపాల వ్రతం ఆచరించడం ద్వారా వారికి సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు కూడా సంతాన గోపాల వ్రతం అని కూడా ఉంటుంది. అది ఎవరైతే ఆచరిస్తారో వారికి సంతానం కూడా కలుగుతుంది. అలాగే కృష్ణ వారితో చూసుకున్నట్టుగా అయితే అటు బలరాముల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, ఇటు అర్జున వారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, పంచ పాండవుల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, కౌరవుల గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడున్నా కానీ ఆయన చెప్పేది ఒకటే, సర్వం కృష్ణమయం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ కృష్ణ ఆరాధన పూజ చేస్తారో వారికి పూర్వజన్మ ఉన్నటువంటి ఏవైతే పాపాలు ఉంటాయో అవి తొలగిపోతాయి. కృష్ణ వారిని ప్రత్యేకించి మనము నెమలి పింఛాన్ని ముట్టుకుంటేనే ఎంతో పుణ్యం. అటువంటి నెమలి పింఛం ఇంట్లో ధరించడం కానివ్వండి, దాంతోపాటు కృష్ణవారికి ఇష్టమైనటువంటి ఆవు పూజ కానీ కనీసం వారానికి ఒక్కసారైనా ఆవు పూజ చేయడం వల్ల కూడా మనకి మంచి కలుగుతుంది. అలాగే కృష్ణవారు ఎన్నో మహిమాన్వితమైనటువంటి పనులు చేశారు. గోవర్ధనగిరిని తన చిటికన వేలుతో లేపినటువంటి మహానుభావుడు. ఆయనకి ఏది తెలియదు. ఆయన మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రపంచానికి సంకేతాన్ని అందించడం కూడా జరిగింది. ఆయన రథసారథిగా చూడండి. ఎందుకంటే ఎదిగుండాలి కానీ ఒదుగుండాలి. మనిషి ఎంత ఎదిగినా కానీ దేవుడైనా కానీ ఆయనే ఆ యొక్క రథ సారథిగా ఉండడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరిని భీష్మ పితామహులు వస్తున్నటువంటి వారిని కానివ్వండి, లేదా ధృతరాష్ట్ర వస్తున్నటువంటి వాళ్ళని కానివ్వండి, వీళ్ళందరి మనసు ముందే తెలుసుకొని వారి యొక్క విజయాన్ని అందించడం కూడా జరిగింది. కాబట్టి కృష్ణ వారిని మనం స్మరణతోనే, కృష్ణ స్మరణతోనే మనకు ముక్తి చెందుతుంది.